ఇప్పటివరకు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేని నేపథ్యంలో రాజధాని అవసరమా లేదంటే ఏం చెప్తారు? కంపల్సరిగా ఉండాలండి. అమరావతి అనేది దేవతలు పరిపాలించిన దేవరాజధాని. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ పిచ్చి పిచ్చి ప్రలాపనలు చేసి ఈ విధంగా గబ్బు చేశాడు. కానీ అసలు 3 రాజధానులు అది ఏమన్నా కాన్సెప్టా అండి? ఆయన ఏమన్నా అందుకే 11 సీట్లకు పరిమితం చేసినారంటే ఎందుకు? ఇట్లాంటి తలాతోక లేని పనులన్నీ చేసిన దానివల్ల అక్కడ కూర్చోబెట్టారు ప్రజలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఎందుకు ఉండాలి అంటే ఏం చెప్తారు సార్? 13 జిల్లాలకు మధ్యలో ఉండాలి. అందరికీ డిస్టెన్స్ పరంగా కానీ అక్కడ వాటర్ సోర్సెస్ కానీ ప్రతి ఒక్క మౌలిక సదుపాయాలు కానీ A to Z మీరు ఏదన్నా ఎత్తుకోండి, అక్కడ ఉన్నంత ఇది ఎక్కడన్నా ఉందండి? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని కనుక అయితే అక్కడ మౌలిక వసతులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నో కార్పొరేట్ కంపెనీలు కూడా అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉందంటారా? తప్పకుండా వస్తాయండి. మరి యువతకు ఉపాధి కల్పించేటువంటి అవకాశం అక్కడ ఉందంటారా? ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దావోస్ వెళ్ళారు, ఇవన్నీ ఆయన చేస్తున్నాడు కదా, మనం కళ్ళారా చూస్తున్నాం కదా. దీంతో మళ్ళా మనం మనకు చూడండి అంటూ ఏం లేదు, ప్రతి ఒక్కటి ఇక్కడ కండ్లకు కనపడుస్తూ ఉంది. ఓకే, అంటే 2014 నుంచి 2019 మధ్య కాలంలో చంద్రబాబు గారు అమరావతి రాజధాని అని నిర్ణయించి ఆయన అక్కడ డెవలప్మెంట్స్ కూడా చేయడం జరిగింది. అంటే రోడ్ల నిర్మాణం కానివ్వండి, ప్రభుత్వ భవనాల నిర్మాణం, ఇవన్నీ కూడా చేపట్టారు. ఆ తర్వాత ప్రభుత్వ మార్పిడి జరిగింది. ప్రభుత్వం మార్పిడి జరిగిన తర్వాత కొత్త ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసింది. దానివల్ల అంటే ప్రజలకు సంబంధించినటువంటి ప్రజాధనం అయితే దుర్వినియోగం అయిందా అంటే ఏం చెప్తారు? అయిందండి. 14 నుంచి 19 వరకు మంచి పరిపాలన చేసినాడు ఆయన, అన్ని చేసినాడు. మళ్ళీ వచ్చిన వాళ్ళు వీళ్ళు 3 రాజధానులు అని చెప్పి ఆఖరికి రోడ్లలో ఉండే కంకరం ఇది కూడా దొంగతనం చేసుకున్నారు ఆ పార్టీ వాళ్ళు. దాని మీద చెత్త వేసి దాన్ని అమరావతి మీద గందరగోళం చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఒక అవకాశం అని చెప్పి తీసుకున్నాడు, మొత్తం అందరినీ ముంచేశాడు. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ అమరావతి రాజధాని అంటూ చంద్రబాబు గారు చెప్తూనే అక్కడ జంగిల్ క్లియరెన్స్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు రాజధాని పునర్నిర్మాణ పనులు అయితే సర్వేగంగా జరుగుతూ ఉన్నాయి. దాని మీద ఏమంటారు? ఇప్పుడు లాస్ట్ వీక్ టెండర్స్ కూడా అయిపోయి వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. బిల్డింగ్స్, కోర్టు, హైకోర్టు కానీ సచివాలయం కానీ అవన్నీ ఎట్లా జరుగుతూ ఉన్నాయి. అసలు మీరు చిన్న ఎగ్జాంపుల్, జంగిల్ క్లియరెన్స్ అనేది చంద్రబాబు నాయుడు చేసింది. ఆ క్లియరెన్స్ అంతా చేసి దాన్ని అంతా కూడా ఒక మిషనరీ ఒకటి కొని దాన్ని తిరిగి పౌడర్ చేసి దాన్ని మళ్ళీ వేరే ఒక కంపెనీకి చేసి ఆ మిషన్ డబ్బులు ప్లస్ చేసిన దానికి అన్నీ, అది అతనికి ఇతనికి తేడా అనేది. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే రాజధాని ఇప్పటి వరకు లేదు. ఎంతో మంది యువత కూడా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన రాజధాని అవసరమా కాదా అంటే ఏం చెప్తారు సార్? అవసరమే కదండి. అవసరం లేదని మీరంటే మీరు చెప్పండి పోనండి. అవసరం లేదని గత పాలకులు, గత రాష్ట్రాన్ని, మన దౌర్భాగ్యం, మన పిల్లల్లో కూడా కనీసం మన రాష్ట్ర రాజధాని అంటే చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం మనం. అది ఎందుకంటే గత ప్రభుత్వ పాపం, గత పాలకుల పాపం వలన మనకు ఆ విధంగా ఆరంభించింది. ఓకే, మన అవిభక్త ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం వెడగొట్టుకొని మళ్ళీ నూతనంగా రాజధాని పేరు నామకరణం చేసుకొని మన రాష్ట్ర విభజన చంద్రబాబు గారి ద్వారా పురుడు పోసుకున్న అమరావతిని గత పాలకులు చంపేసి దాన్ని శ్మశానంలాగా తయారు చేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసుకుని విధి ఆడిన నాటకం కాదు, రాజు జగన్మోహన్ రెడ్డి ఆడిన నాటకంలో మన అమరావతిని చంపేసి ఆయన నాటకంలో 3 ముక్కలాటలు ఆడారు. కాబట్టి మనకు ఆంధ్రప్రదేశ్ మన రాజధాని లేకుండా చేశారు. ఓకే, ఆంధ్రప్రదేశ్కి రాజధాని అవసరం కదా, ఎక్కడ అవసరం సార్? అంటే కొన్ని పార్టీలు ఏమో ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని చెప్తూ ఉంటే, ఒక పార్టీ మాత్రం ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు ఉండాలి అంటూ చెప్తూ ఉంది. ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని అయితే ఎటువంటి ఉపయోగం ఉంటుంది? అమరావతిలో కాబట్టి పొలాలు కాబట్టి అక్కడ రైతులు చంద్రబాబు గారిని నమ్మి అక్కడ ల్యాండ్ పూలింగ్ ద్వారా అంత ల్యాండ్ని సమీకరించి నామకరణం చేసి అమరావతి రాజధానిగా నామకరణం చేశారు. కానీ అటువంటి భూములు, అటువంటి సాయంత్రం ఎక్కడ దొరుకుతాయి చూడండి మన రాష్ట్రంలో. ఎక్కడికైనా
ఆ క్లైమేట్స్ కానీ అవన్నీ సహకరించకపోవచ్చు. అక్కడ అన్ని విధాలా మనకు ఆమోగ్యమైంది కాబట్టి ఇక్కడ ఎంచుకొని దాన్ని అమరావతిగా నామకరణం చేశారు. అమరావతి అంటేనే మన ఇంగ్లీషు వర్ణమాలలో ఏ అంటే అమరావతి అంటే మన దేశంలోనే ఫస్ట్ నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న మన సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారి అభిలాష ధ్యేయం. అందుకని అమరావతిని ఎంచుకున్నారు ఆంధ్రప్రదేశ్. అమరావతి కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అయితే యువతకు ఉపాధి కానీ అలాగే అక్కడ ఉద్యోగ కల్పన కానీ ఇతరత్ర అంటే కొన్ని ప్రైవేట్ కంపెనీలు అక్కడ పెట్టుబడులు పెట్టే విషయంలో ఇటువంటి ముందడుగు పడేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు? తప్పకుండా 100% ఆల్రెడీ వచ్చాయి, వెళ్ళిపోయాయి. అది ఆ ప్రభుత్వానికి ఉన్న తేడా. మళ్ళీ కంపల్సరీ వస్తాయి. అమరావతిని మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత మన రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అండి. గత పాలకులు మనం ఎంచుకున్నందుకు దాంట్లో మన రాష్ట్ర ప్రజల ఓటర్లు కూడా కొద్దిగా తప్పిదం ఉంది. మళ్ళీ ఆ తప్పిదాన్ని తెలుసుకుని మళ్ళీ చంద్రబాబు మన నవ్యాంధ్ర నిర్మాతను ఎన్నుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ పనులు సర్వేగంగా సాగుతున్నాయి. మళ్ళీ కంపల్సరీ ఇప్పటికే చాలా కంపెనీలు ఎదురు చూస్తున్నాయి. తప్పకుండా నిరుద్యోగ మంచి భరోసా కల్పిస్తున్నారు. కంపెనీలన్నీ తరలి వస్తాయి, ఎటువంటి సందేహం లేదు. ఓకే, అంటే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా బాగుంటుందని చెప్తూ ఉన్నారు. అలాగే చంద్రబాబు గారికి కూడా 2014 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం మధ్యలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఆయన రోడ్ల నిర్మాణం చేయడం కానివ్వండి, ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేశారు. కానీ తర్వాత ప్రభుత్వం మార్పిడి జరగడం, ఆ తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేయడం, దానివల్ల ఎంతో ప్రజాధనం దుర్వినియోగం అవడం, వీటన్నింటి పట్ల ఏమంటారు? చంద్రబాబు గారు అంటేనే అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అండి, ఆంధ్రప్రదేశ్కి బ్రాండ్ అంబాసిడర్ అన్న. అమరావతిని ఎన్నుకొని మంచి నమూనాలు కూడా చూపించడం జరిగింది. కంపెనీలు అందుకే ఎంప్లాయ్మెంట్స్ కానీ అన్ని తెచ్చడం జరిగింది. అభివృద్ధి ఊపందుకుంది. కంపల్సరీ అది వస్తే నిరుద్యోగం కూడా తీరిపోతుంది. అభివృద్ధిని మన చంద్రబాబు నాయుడు గారు పరుగులెత్తిస్తున్నారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అవసరమా లేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు రాజధాని అనేది ఇంపార్టెంట్ స్టేట్ అనేది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ తీసుకుందాం. తెలంగాణ తీసుకుంటే ఏం గుర్తొస్తుంది? హైదరాబాద్ ఏంది క్యాపిటల్ సిటీ. క్యాపిటల్ సిటీ ఉండడం వల్లే కదా చాలా ఫేమస్ అయింది తెలంగాణ. బడ్జెట్ పెరిగింది, స్టేట్ ఆదాయం పెరిగింది, చాలా డెవలప్ అయింది తెలంగాణ కూడా. మనకేముంది? లాస్ట్ ప్రభుత్వం చూసుకుంటే 3 క్యాపిటల్స్ అన్నారు, 3 ఎన్నో అయిపోయినాయి, లాస్ట్ కి ఏం లేకుండా పోయింది. ఇప్పుడంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడేమంటే మళ్ళీ తిరిగి అమరావతి అన్నారు. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 70% వర్క్ అయిపోయింది, అంటే క్యాపిటల్ సిటీ డెవలప్ అంతా అయింది. కానీ జగన్ వచ్చి ఏం చేశాడంటే దాన్ని అది ఆపేసి మేము వేరేది పెడతామని చెప్పి మళ్ళా అక్కడ అనవసరం వేస్ట్ గా ఇది చేశాడు. కానీ చాలా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలుగా మీరు చెప్పినట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే ఎవరు చెప్పలేనటువంటి ఒక పరిస్థితి ఉంది. అయితే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుందని ఆయన అక్కడ రోడ్ల నిర్మాణాలు, ప్రభుత్వ భవనాలు నిర్మించేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత ప్రభుత్వం మార్పిడి జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి మాత్రం నిర్లక్ష్యం చేశారు. అసలు ఏంటి నిజంగా ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా ఉంటే ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అంటారు? ఇప్పుడు అమరావతి అనేది మనం స్టేట్ కి మిడిల్లో ఉందన్న. మిడిల్లో ఉంటే ఎందుకంటే అక్కడ ల్యాండ్ కూడా ఎక్కువ ఉంది. ఇప్పుడు వైజాగ్ తీసుకుంటే వైజాగ్ ఏంటంటే సీ పోర్ట్ కదా, అక్కడ ఏదైనా సడన్ గా సునామీ, తుఫాన్ అలాంటివి వచ్చి కొట్టుకోకపోతే మనకే చాలా నష్టం. ఇక్కడ ఆ ఛాన్స్ లేదు కదా, వచ్చేకి తుఫాను ఇట్లా వచ్చే ఛాన్స్ లేదు కదా. అంటే ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోగలిగినటువంటి సత్తా అమరావతికి ఉందంటారా? అమరావతి ఉందనే చెప్తాను నేనైతే. ఎందుకంటే అగ్రికల్చర్ కూడా ఆడ బాగా ఉంటది కాబట్టి అది అమరావతి. మౌలిక సదుపాయాల విషయంలో కానీ అలాగే ఉద్యోగ కల్పన విషయంలో అమరావతి అయితేనే బెటర్ గా ఉంటది అంటారా? బెటరే అన్న, నా దృష్టిలో అయితే బెటరే అమరావతి. అవన్నీ అయింటే పథకాలు అంటే మన స్టేట్ ఇట్లా ఉండదు, వేరే విధంగా ఉంటది. చంద్రబాబు నాయుడు ఒక మంచి పథకం తీశాడు, దాన్ని నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ దాన్ని కంటిన్యూ చేయాల, జనాలకు మంచి జరుగుతుందని. వీళ్ళేమంటే వీళ్ళు పెట్టారు మేము చేస్తాం అని ఒక ఇదిగా మేము కొత్త పెడతాం, ఇది వేస్ట్ అని చెప్పి వాళ్ళు పెడతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.